ప్రైవేటీకరణ పేరుతో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ చివరికి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాల్సినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఒక రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం తీసుకొచ్చి దాని ద్వారా పీపీపీ మోడ్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో టెక్నాలజీకి సంబంధించి కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సర్వ హక్కులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జూన్ 30వ తేదీ నాడు జీఓఎంఎస్ నెంబర్ 396ని ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి దీనిలో అనేక రకాలైనటువంటి లొసుగులు, లోటుపాట్లు, ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ఇంకా అత్యంత గోప్యంగా ఉంచాల్సినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటివి దీనిని ప్రభుత్వ ఆధీనంలోనే నడిపితే జవాబుదారీతనం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభిస్తే దానివల్ల ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు డాక్యుమెంట్ రైటర్లు దాదాపుగా 5 లక్షల నుంచి 7 లక్షల మంది వరకు ఈ రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు కానీ ఇతర అనేక విధాలుగా దీని మీద రిజిస్ట్రేషన్ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా సరే బ్రిటిష్ హయాం నుంచి కూడా లెక్కేసుకుంటే ఎవరన్నా వెళ్ళి పాపం ఆస్తులు కొనుక్కోవాలి అని అంటే నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే పని అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి పాపం ఫారమ్స్ ఏ విధంగా ఉండాలని తెలియదు, స్టాంప్ డ్యూటీ ఏ విధంగా కట్టాలో తెలియదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎట్లుంటాయో తెలియదు, అసలు డాక్యుమెంట్ ఏ విధంగా ఉండాలనేటువంటి తెలియదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్ అనేటువంటి వాడు అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఏ విధంగా డాక్యుమెంట్ను రూపొందించాలా, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఉండాలా, ఎటువంటి అంశాలు ముడిపడి ఉంటాయనేటువంటిది అందరూ కూడా ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు మేమందరం చదువుకున్నటువంటి వ్యక్తులం అయినా సరే వీటికి సంబంధించి మాకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేదు. కాబట్టి డాక్యుమెంట్ రైటర్లకు అప్పచెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి మినిమం ఛార్జీలతో ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యవస్థను కోరుకుంటున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా అనేక మంది గురించి దళారీ వ్యవస్థ మీద మాట్లాడినటువంటి సందర్భాలు, నిరసన తెలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ రైటర్ల విషయంలో ఈ సమాజంలో ఎవరికి కూడా అభ్యంతరం ఉండేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళని కోరుకుంటున్నారు, వాళ్ళని ఆశిస్తున్నారు, వాళ్ళు ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండే అవన్నీ బంద్ చేసి అవన్నీ కూడా మొత్తం మేము పర్యవేక్షిస్తాం, ఈ కార్యకలాపాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతాయనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకు నువ్వు తెరదీస్తున్నావు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి నడపాల్సినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలన్నింటిని కూడా మూసేస్తున్నావు, వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నావు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి పరిణామం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆస్తులకు భద్రత కలగాలి అన్నా, ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి లావాదేవీలు వెసులుబాటు కావాలన్నా, ఎక్కడ కూడా లొసుగులు లేకుండా సజావుగా సాఫీగా సాగాలన్నా ఖచ్చితంగా డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించినటువంటి పాత్ర ఉండాల్సిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదటి కూడా ఆయన అవలంబిస్తున్నటువంటి మహిళలందరికీ 100 రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని పీపీపీ మోడ్లోకి తీసుకురావాలని ఆలోచన ఈ రోజుకి అది అందరికీ తెలుసు. అలానే పోర్టులు ప్రైవేటీకరణని, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని, ఫిషింగ్ హార్బర్స్ ప్రైవేటీకరణని, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలా, ప్రధానంగా వారి తెలుగు దేశం అనుచరుల చేతిలో పెట్టాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా వాటన్నింటినీ కూడా పీపీపీ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలన్న ఆలోచన చాలా బాధాకరం. దీనివల్ల సమాజానికి చాలా చేటని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే అత్యంత సున్నితమైనటువంటి వ్యవస్థ, అత్యంత కాస్ట్లీ ల్యాండ్స్ అయినాయి. ఈరోజు ఎక్కడ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా ధరలు కొన్ని కోట్ల రూపాయల్లో పలుకుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ప్రభుత్వమే పారదర్శకంగా వాటన్నింటినీ కూడా నిర్వహించాల్సింది పోయి వాటన్నింటినీ కనుక ప్రైవేటు వాళ్ళ చేతుల్లో కనుక పెడితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు మొదట్లో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాంట్లో లొసుగులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏ విధమైనటువంటి అక్రమాలు చేయడానికైనా కూడా ప్రైవేటు వ్యక్తులు వెనకాడే పరిస్థితి ఉండదు. వారి వ్యాపార అభివృద్ధిలో భాగంగా అవన్నీ కూడా చేసే క్రమంలో వారందరూ కూడా అటువంటి పరిస్థితులకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది.
మరి ఇలాంటి సున్నితమైనటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని కనుక తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కాస్ట్లీగా తయారవుతున్నటువంటి ఈరోజు భూములు వీటన్నిటి వ్యవహారాల్లో వారు కనుక ఎంటర్ అయితే కొన్ని సంవత్సరాల్లోనే ఈ వ్యవస్థ కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా పాపం ఎవరికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ 50%కి పైగా చాలామందికి అక్షర జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి టైటిల్ డీడ్స్ గురించి కానీ పాస్బుక్ల వ్యవహారంలో కానీ అలానే 1B అడంగుల విషయంలో కానీ ఏ విధమైనటువంటి వ్యవహారాల్లో కూడా వారికి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో వారు ఒక పొలాన్ని కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా కూడా పూర్తిగా డాక్యుమెంట్ రైటర్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. మరి దానికి సంబంధించి డాక్యుమెంట్ రైటర్లు మొత్తం అంతా కూడా అవగాహనతో వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి కొన్ని దశాబ్దాలుగా వారందరికీ కూడా చేదోడు వాదోడుగా పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారందరి నోట్లో మట్టి కొట్టేలాగా ఈరోజు వారందరినీ పక్కన పెట్టడంతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో తీసుకెళ్ళి ఈరోజు వ్యవస్థని తప్పుదారి పట్టించే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వెళ్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఉపసంహరించుకోవాలని ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ప్రభుత్వమే నిర్వహించాలా, అలానే డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థని వారందరికీ కూడా ఇంకాస్త భద్రత కల్పించి ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది ఎంప్లాయ్మెంట్ కలిగిన వాళ్ళు కూడా రోడ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి క్రమంలో సుమారుగా ఈ 5 లక్షల మంది దాకా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా రోడ్డు మీద పడేస్తే వారి తరపున ఉన్నటువంటి వారందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. నెల్లూరు జిల్లా దస్తావేజు లేఖల సంక్షేమ సమయంకి ప్రెసిడెంట్ని 396 జీవోని విడుదల చేశారు. ఆ 396 జీవోలో దస్తావేజును కూడా సింగిల్ విండో ద్వారా అక్కడే తయారు చేసి ప్రతి ఒక్క వ్యవహారంతో అక్కడే నడిపి దస్తావేజును మనకు రిజిస్టర్ చేసి ఇచ్చేటట్టుగా 2 అవర్స్లో ఇచ్చేటట్టుగా ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నారు. అందువలన ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది దాకా డాక్యుమెంట్ రైటర్స్ ఏమి, వెండర్స్ అయితే దానికి సంబంధించి అనుబంధంగా ఉండే డీటీ ఆపరేటర్ ఏమి, అసిస్టెంట్లు అయితే అందరూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క జీవనోపాధి పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇప్పుడు ఈ చక్కగా జరుగుతూ ఉంది. ఏది మన యొక్క డాక్యుమెంటేషన్ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత భావం లేకుండా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వేగవంతంగాను సులభతరంగాను మంచి విధానాలతో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఆల్టరేషన్ చేసుకుంటే ఆఫీసులు కొన్ని బాగులేని ఆఫీసులు కొన్ని ఉన్నాయి. వాటినన్నిటిని బాగా చక్కగా రూపుదీసి అప్డేట్గా దాని లోపల కొన్ని బ్యాటరీస్ పోయినాయి, అటువంటి కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. అవన్నీ బాగు చేసి కక్షిదారుకు వచ్చిన వాళ్ళకి మంచి సౌకర్యాలు అందిస్తుంటే మన ఆఫీసే సరిపోతుంది. దానికోసంగా మళ్ళీ పోయి ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైనది. తప్పును సవరించే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు కడుపు కొడతారు? మమ్మల్ని ఎందుకు మా వ్యవస్థను రద్దు చేస్తారు? మా వ్యవస్థ రద్దు అయిపోతే సరిపోతుందా? నీ చట్టం ఏమైంది? నీకున్న అపార అధికారాలు ఆ తప్పుని ఎందుకు సవరించలేకపోతున్నావు? లిబరలైజేషన్ చేయండి. దస్తావేజు ఆఫీస్కి వెళ్తే పెండింగ్ పడకపోతే తప్పు జరగదు. ఆ తప్పుని సరిచేసే విధానం నీ చేతిలో పెట్టుకొని ఏదో చేసే తప్పుకి మమ్మల్ని బలి చేస్తున్నారా? వేల కుటుంబాలు ఈరోజు పోతున్నాయి. అనాదిగా వందల సంవత్సరాల నుంచి మా తండ్రి గారు 70 సంవత్సరాల పూర్వం దస్తావేజు లేఖరి, నేను 27 సంవత్సరాల నుంచి దస్తావేజు లేఖరిగా పనిచేస్తున్నా. కుటుంబాలు ఆధారపడినాయి. అనేక రకాల ఆలోచనతో ఉన్న ఆ వృత్తిలోని కొనసాగుతున్నప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి సివిల్లో ఉన్నటువంటి అనేక లొసుగుల్ని కూడా అధిగమించి సివిల్ వ్యవహారాన్ని డిస్ప్యూట్ కాకుండా ఆ యొక్క కక్షిదాని యొక్క ఆస్తిని భద్రపరిచే సిస్టంలో మేము తలమునకలై చేస్తాం. ఒక అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ మెజర్మెంట్ చేయాలంటే ఎవరు పోయి చేస్తారు? మీరు చేసే సిస్టంలో ఎవరైనా పోయి ఇల్లు కొలతేస్తాడా? అపార్ట్మెంట్ కొలతేస్తాడా? మిషనరీస్ చేస్తారా? అనేక రకాలైనటువంటి ప్రాపర్టీస్ని పూర్వీకులకి, వాళ్ళ తండ్రులకి, వాళ్ళ బిడ్డలకి అనేక రకాలుగా విశదీకరించే చట్టం ఉంది. ఈ వ్యవస్థలో మీరు ఇచ్చినటువంటి సింపుల్ ఫార్మాట్లో ఇది కుదరదండి.